తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. కామారెడ్డి, ములుగు, హన్మకొండ జిల్లాలో సీఎం పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు కుమార్తె వివాహ విందుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. అనంతరం మేడారంలో సమ్మక్క సారలమ్మ గద్దలను దర్శించుకోనున్నారు. ములుగులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. పైలాన్ను ఆవిష్కరించడంతో పాటు నూతన కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత పరకాలలో పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలా ఫలకాలను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. అనంతరం పరకాలలో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. తారీఖు మధ్యాహ్నం 4 గంటలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గానికి రావటం జరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు ఓపెనింగ్లు, శంకుస్థాపన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా చేసుకోవటం జరుగుతుంది. రాష్ట్ర ప్రజలకే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలకు కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన గడిచిన 2.5 సంవత్సరాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా పేదోళ్లకు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ అభివృద్ధిని కూడా ఎక్కడా కుంటుపడనీయకుండా జోడెడ్లలా ఈ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకున్నాం. దాంట్లో భాగంగా సుమారు ఆనాటి ప్రభుత్వం శంకుస్థాపన పేరుతో 100 పడకల హాస్పిటల్లో రాళ్లేసిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖర్చు పెట్టి ఆ శంకుస్థాపన వేసిన శిలాఫలకాలన్నిటినీ గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో 100 పడకల హాస్పిటల్ని కంప్లీట్ చేశాం. ఆగస్టు 16